గ్లామర్ వరల్డ్ లో సింగిల్ గా ఉండడం అంత ఈజీ కాదు. సరే మింగిల్ అవుదామని డేటింగ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేసినా అది పెళ్లి వరకు దారి తీస్తుందని చెప్పలేం. ఒకవేళ పెళ్లి చేసుకున్నా అది ఎక్కువ కాలం ఉంటుందని కూడా చెప్పలేం. అందుకే ఎందుకొచ్చిన తలనొప్పని సోలో బ్రతికే సో బెటర్ అని డిసైడ్ అయ్యారు ఈ హీరోయిన్లు. పెళ్లి కాదు కదా, కనీసం రిలేషన్లో కూడా ఉండాలనుకోవడం లేదు. ఈ సింగిల్ లైఫే బావుంది, సోలో లైఫే సో బెటరు అంటూ కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు హీరోయిన్లు. తెలుగులో స్టార్ హీరోయిన్ అనుష్క అసలు పెళ్లి ఊసే ఎత్తనంటోంది. ప్రభాస్తో రిలేషన్ రూమర్స్ ఎన్నొచ్చినా మేం జస్ట్ ఫ్రెండ్సే అని చెప్పిన అనుష్క అసలు తన లవ్ లైఫ్ గురించి ఇప్పటి వరకు ఎక్కడా డిస్క్లోజ్ చేయలేదు. అసలు ప్రేమలో ఉందా, పెళ్లి చేసుకుంటుందా అన్న హింట్ కూడా ఇవ్వడం లేదు 43 ఏళ్ల అనుష్క. 39 ఏళ్ల శృతి హాసన్ కూడా అంతే, సింగిల్ గానే హ్యాపీగా ఉన్నాను అంటోంది. అంతేకాదు, ఒకప్పుడు పెళ్లి చేసుకుందామనుకున్న శృతికి పెళ్లి అంటే కాస్త సీరియస్ గానే ఆలోచించాల్సి వస్తోంది అంటోంది. మైఖేల్ కోర్సెల్, శంతను హజారికాతో ప్రేమ బ్రేకప్ తర్వాత ఇప్పుడు సింగిల్ స్టేటస్సే బెస్ట్ అనిపిస్తోందట శృతి హాసన్కి. మొన్నటి వరకు విజయ్ వర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తమన్నా ఇప్పుడు సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది. విజయ్ వర్మతో 2 ఏళ్ల నుంచి ఉన్న తన లవ్లీ రిలేషన్ ని ఫ్రెండ్లీ రిలేషన్షిప్ గా షిఫ్ట్ చేసేసి ప్రస్తుతానికి సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తోంది తమన్నా. ఇప్పుడప్పుడే ప్రేమ పెళ్లి గురించి ఆలోచించను అని కూడా చెప్తోంది 35 ఏళ్ల తమన్నా. త్రిష కూడా అంతే, 40లో కూడా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా ఉన్న త్రిష కూడా ఈ లవ్ రిలేషన్లు మన వల్ల కాదంటోంది. 10 ఏళ్ల క్రితం బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అయి ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిలేషన్షిప్ అనౌన్స్ చేయకుండా సింగిల్ గా ఉంటోంది త్రిష. రిలేషన్లో లేకపోయినా ఏ సినిమాలో చూసినా త్రిషనే కనిపిస్తోంది. వరుసగా ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తూ కెరియర్ ని పరుగులు పెట్టిస్తోంది.